ఇప్పుడు యేసు ప్రభు వారు పాపముల నుండి రక్షిస్తాడు. అంటే పాపులను వారి జన్మ పాపము యొక్క పర్యవసానము నుండి రక్షిస్తాడు. వారి క్రియాపాపముల నుండి కూడా రక్షిస్తాడు. పాపము చెయ్యివాడు పాపమునకు దాసుడు అన్నాడు యేసయ్య. ఈ చెడ్డ పనులు మనల్ని దాసులుగా బంధించి పెట్టేస్తాయి. పాపం చేసేవాడు దానికి బానిస అయిపోతాడు, మళ్ళీ మళ్ళీ అదే చేస్తుంటాడు. కొందరు కోపానికి దాసులు, కొందరు వ్యభిచారానికి దాసులు, కొందరు స్వార్థానికి దాసులు, కొందరు ధనాపేక్షకు దాసులు, కొందరు త్రాగుడుకు దాసులు, కొందరు సిగరెట్టుకు దాసులు, మత్తు పదార్థాలకు దాసులు. మానేద్దాం అనుకుంటాడు, మానలేడు. వద్దు వద్దనుకొని మళ్ళీ అదే చేస్తుంటాడు. పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. అయితే కుమారుడు మిమ్మును ఆ దాస్యము నుండి స్వతంత్రులనుగా చేయును అని ప్రకటించాడు దయామయుడైన యేసయ్య. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును హల్లెలూయా పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. మరి ఎలా స్వాతంత్ర్యం వస్తుంది? 31, 32 చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును హల్లెలూయా స్వతంత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల హల్లెలూయా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యేసు ప్రభువు వారు అనేక కోట్ల మందిని వ్యభిచారము యొక్క దాస్యము నుండి స్వతంత్రులుగా చేశాడు. ఎన్నో కోట్ల మందిని మత్తు పదార్థాలు అనే బంధకము నుండి స్వతంత్రులుగా చేశాడు. హెరాయిన్, గంజాయి, ఇంకా రకరకాల మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల బంధకాల నుండి యేసయ్య స్వతంత్రులుగా చేశాడు. అనేక మందిని వ్యభిచారము నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. అనేక మందిని ధనాపేక్ష నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. యేసు నన్ను స్వతంత్రుడిగా చేశాడు. యేసు నన్ను స్వతంత్రురాలిగా చేశాడు. ఇంతకుముందు నేను ఫలానా పాపములకు నేను బానిసనై ఉంటిని అని చెప్పగలుగుతున్న వాళ్ళు ప్రపంచ స్థాయిలో ఈనాడు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు. ఎవరినైనా చెప్పానండి, ఇంతకుముందు బాగా తాగేవాడినండి, ఫలానా దేవుణ్ణి బాగా భజన చేసినాక నాకు తాగుడంటే ఇష్టం లేకుండా అయిపోయిందండి అని ఎవరినైనా చెప్పమనండి. నేను ఒకరిని అడిగా, ఏం బాబు నువ్వేదో ఫలానా దేవుణ్ణి భజన చేస్తున్నావు రాత్రింబగళ్ళు, నీ త్రాగుడు నుండి ఆ దేవుడు నిన్ను విడిపించగలిగాడా? నీ భార్య ఏడుస్తుంది నిన్ను గూర్చి, నువ్వు సంపాదించే సంపాదన అంతా తాగుడికే పోతుంది. నీ దేవుడు నిన్ను తాగుడి నుంచి విడిపించాడా అంటే, అట్లట్లా విడిపిస్తాడు సార్, నేను తాగే భజన చేస్తున్నా కదా అని అంటాడు వాడు. తాగితేనే మంచి డోలకు కొట్టడానికి వస్తుందంట, తాగితేనే బాగా భజన చేస్తుందట ఆయనకు. ఇక తాగి భజన చేస్తుంటే మరి ఆ దేవుడు ఈయననేం విడిపిస్తాడు? ఇంకా బాగా తాగురా అని అంటాడు. ప్రియులారా,
నువ్వు చేసే పాపాలు చేస్తూనే ఉండరా, నేను కాపాడుతానని అనేవాడు కాదు యేసయ్య. ఆ పాపాలు చెయ్యకుండా నిన్ను ఆ బంధకాల నుండి విడిపించేవాడు యేసయ్య. పాపము మీద నీకు అసహ్యం పుట్టించేవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపిని రక్షించేవాడు, పెద్ద పాపి అని అనడము తెలివి తక్కువ మాట. ఎన్నోసార్లు చెప్పిన మాట మళ్ళీ నేను ఇప్పుడు చెబుతున్నా. ఎనీబడి హూ ఇస్ టాకింగ్ అబౌట్ జీసస్ అండ్ క్రిటిసైజింగ్ జీసస్, ఎనీబడి హూ ఇస్ opposing the gospel, talking against Jesus, is sure to prove himself to be an idiot and stupid. యేసుకు వ్యతిరేకముగా, సువార్తకు వ్యతిరేకముగా విమర్శలు చేస్తున్న ప్రతి ఒక్కడు కూడా తన్ను తాను ఒక పనికి మాలిన విధవగా, చవటగా నిరూపించుకుంటాడు. ఇది తథ్యము. తథ్యం అంటే ఏంటి తెలుసా? తప్పక జరిగి తీరుతుందని. దిస్ విల్ హ్యాపెన్ డెఫినెట్లీ. యేసుని వ్యతిరేకించేవాడు తన మాటల్లో తాను బోల్తాబడి నేను ఒక విధవ అయినరా అని ప్రకటించుకునేటట్టు దేవుడు చేస్తాడు. యేసే జ్ఞానం గనక యేసును వ్యతిరేకించేవాడు జ్ఞానాన్ని వ్యతిరేకిస్తున్నాడు. యేసును ద్వేషించేవాడు జ్ఞానాన్ని ద్వేషిస్తున్నాడు. గనక జ్ఞానాన్ని ద్వేషించేవాడు జ్ఞానయుక్తంగా మాటలు అనడం సాధ్యము కాదు. యేసే సత్యం కనుక యేసును ద్వేషించేవాడు సత్యాన్ని ద్వేషిస్తున్నాడు. కనుక యేసును ద్వేషించేవాడు తప్పకుండా అబద్ధమే మాట్లాడతాడు. వాడు సత్యం మాట్లాడే అవకాశం లేదు. సత్యాన్ని ద్వేషించి వాడు సత్యం ఎలా మాట్లాడతాడు? జ్ఞానాన్ని ద్వేషించి వాడు ఎలా తెలివిగా మాట్లాడతాడు? తెలివి తక్కువగానే మాట్లాడతాడు. ఎనీబడి హూ ఈజ్ హేటింగ్ జీసస్ అండ్ టాకింగ్ అగేన్స్ట్ జీసస్ will prove himself to be a stupid of the first order.